నార్మల్గా వండిన రైస్ కన్నా స్టీమ్ కుకింగ్లో మనం వండిన రైస్ అయితే పొడి పొడిగా అంటూ చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అడుగంటడం అనేది జరగదు, మాడిపోవటం అనేది జరగదు. అసలు ఈ వీడియోలో అయితే పూర్తిగా మనం స్టీమర్లో ఏ వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓన్లీ సలాడ్స్ కోసమేనా, కూరలు వండుకోకూడదా, తాలింపులు పెట్టకూడదా, అసలు ఏమేమి తయారు చేసుకోవచ్చు, కూరలు వండుకోవచ్చా లేదా, మరియు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని అసలు ఎలా వాడుకోవాలి, ఇది మన వంటగదిలో వాడుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలన్నీ నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఆల్రెడీ నా యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ వచ్చింది. ఆ డబ్బులతో నేను స్టీమర్ కొన్నాను. ఈ స్టీమర్ వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియోలో మన కిచెన్లో టైం సేవ్ చేసి మరియు గ్యాస్ సేవ్ చేసి ఇంకా ఆరోగ్యానికి మంచిగా పోషకాలు కోల్పోకుండా ఉండేటువంటి పాత్ర అయినటువంటి స్టీమర్ గురించి పూర్తిగా రివ్యూ అయితే ఇస్తాను. దీనిలో నేను ఏ వంటలు ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను, టైం ఎలా సేవ్ అయింది అనే విషయాలు కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టీమర్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 999 ఆర్ 949 రూపీస్. నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అందుకనే 900 ప్లస్లో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. దీనికి నాకైతే 2 సెట్స్ ఉన్న స్టీమర్ వచ్చింది. ఒకటి లెవెల్ బాయిలర్ ఉండొచ్చు, కింద అయితే పాత్రగా ఉంది. కింద దానిలో మనం కర్రీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు. పైన హోల్స్తో ఇచ్చారు కదా, అదైతే స్టీమరు. నేను దీనిలో కూడా ఇడ్లీ ప్లేట్లు ఉన్న స్టీమర్ని చూస్ చేసుకున్నాను. విడిగా ఇడ్లీ ప్లేట్లు లేకుండా వచ్చినా కూడా స్టీమర్ కాస్ట్ అంతే పడుతుంది. నా దగ్గర ఇడ్లీ ప్లేట్లు ఉన్నవి ఎప్పుడో పాడైపోయినాయి కాబట్టి నాకు కొత్తగా కావాలి అనుకుని ఇడ్లీ ప్లేట్లు ఉన్న స్టీమర్ని మాత్రమే నేను చూస్ చేసుకున్నాను. ఈ స్టీమర్ చూస్ చేసుకున్న తర్వాత నాకు వంట అయితే చాలా అంటే చాలా సులభంగా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక పక్క గుడ్లు ఉడకేసి, ఒక పక్క స్వీట్ కార్న్ కండ్లు ఉడకేసి, ఒక పక్క చిలకడ దుంపలు ఉడకేసి, లేకపోతే బఠానీలు శనగల కూర అయితే వాటిని సపరేట్గా ఉడకేసుకుని, ఇవన్నీ మొత్తం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలు కట్ చేసుకుని వంట చేసేసరికి 6 to 8 అయ్యేది. కానీ ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఈజీ వచ్చింది. ఎందుకు ఈజీ అంటున్నాను, నాకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటాం, కింద పార్టీషన్లో పైన పార్టీషన్స్లో అన్నీ అరేంజ్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటే చాలు, అన్నీ చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే కుక్ అవుతున్నాయి, నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. టైం సేవ్ ఎలా అయిందో నేను ఇప్పుడే చూపిస్తున్నాను. పాలకూర చపాతీ వేయటం కోసం అంతకుముందు డైరెక్ట్గా పాలకూరని మిక్సీ చేసేదాన్ని, అలా పచ్చి పచ్చిగా అనిపిస్తుండేది. కానీ స్టీమ్ చేసుకుని వేసుకుంటే మంచిది అన్నారని స్టీమర్లో పాలకూరని స్టీమ్ చేశాను. బఠానీలు శనగల్ని రెండింటిని రాత్రిపూట నానబెట్టి కింద పాత్రలో అవి వేసి ఉడకబెట్టాను. ఉడికేలోపు పైన ఆ కూరలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ అయిపోయినాయి. మళ్ళీ స్వీట్ కార్న్ కూడా ఎట్ ఏ టైం స్టీమ్ అయిపోయింది. ఇంకా చిలకడ దుంప కూడా నాకు ఎట్ ఏ టైం స్టీమ్ అయిపోయింది. చాలా తక్కువ ఆయిల్తో కర్రీని మీరు చూస్తూ ఉంటే నేనైతే ప్రిపేర్ చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నాను అంతే. కత్మా స్టీమ్ చేసినవన్నీ దానిలో కలిపేసేసి ఉప్పు కారం వేసి గుజ్జుకు కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దింపేసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టీమర్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ స్టీమర్ వల్ల అయితే టైం చాలా సేవ్ అవుతుంది. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో వంట అయితే పూర్తయిపోతుంది. ఎందుకు తక్కువ ఆయిల్ అంటున్నానంటే, మనం ఇవన్నీ నార్మల్గా ఆయిల్ వేసి తాలింపు పెట్టి చేయాలంటే ఎక్కువ ఆయిలే కావాలి. నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్కే నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ స్టీమర్ డిజైనింగ్ కూడా అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇలాంటి ఫుడ్ తినడం అయితే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. చిన్నపిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది. స్టీమ్ ఫుడ్ అంటే బాడీకి లైట్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా స్టీమర్ చాలా బెస్ట్ ఆప్షన్. కూరగాయల్లో ఉన్న విటమిన్స్ అలాగే ఉంటాయి, ప్రోటీన్స్ కూడా అలానే ఉంటాయి. ఏమి విటమిన్స్ ఆ వాటర్లో వెళ్ళిపోయి అనేది ఉండదు. స్టీమ్ కుకింగ్ చాలా మంచిది. నేను 2 నెలలుగా అయితే ఈ స్టీమర్ వాడుతున్నాను. నాకు టైం సేవ్ అయింది, అలానే గ్యాస్ సేవ్. ఒకేసారి వండుకోవటం వల్ల గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. కింద పార్టీషన్ పైన పార్టీషన్ అలా పెట్టుకోవటం వల్ల గ్యాస్ త్వరగా అయిపోకుండా ఎట్ ఏ టైం ఇప్పుడు పప్పు పెట్టామనుకోండి, పప్పు కోసం అరగంట ఉడకాల్సిందే. ఈ అరగంటలో పైన మనకు కావాల్సినవన్నీ మనం అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. నేనేదో ఊరినే వీడియో అయితే తీయట్లేదు. స్టీమర్ కొనే ముందు ఇది కొనుక్కుంటే వస్తువు మన ఇంట్లో ఉపయోగమా, దీన్ని రీక్రియేట్ చేయలేమా అన్న అనుమానం కూడా వచ్చి ఆల్రెడీ నేను 2-3 సార్లు రీక్రియేట్ చేశాను. మన ఇంట్లో వడబుట్టు ఉంటుంది కదా దాంతో, కానీ పర్ఫెక్ట్గానే కుక్ అయినాయి. స్టీమర్లో అయితే సైడ్స్ వైపు అది చక్కగా కిందన్న పార్టీషన్లో నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దానిలో వచ్చేటువంటి వేడికి వచ్చే పొగలు కానీ ఆవిరి కానీ బయటికి వెళ్ళిపోవటానికి ఎటువంటి ఛాన్సు లేదు. కాబట్టి మొత్తం చక్కగా నీట్గా కుక్ అవుతుంది. ఏది పెట్టినా స్టీమర్లో మనం లో ఫ్లేమ్లో లేదా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే స్టీమర్ పక్క నుంచి మన పాలు ఎలా పొంగుతాయి అలా కూడా పొంగుతాయి. లోపల ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి అలా పొంగుతాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటాం. స్టీమర్లో చాలా మంచిది.
మనం విడిగా కానీ ట్రై చేస్తే కొంత స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్గా ప్లేట్లు కానీ వెజల్స్ పర్ఫెక్ట్గా లేవు. ఇలా స్టీమ్ కుకింగ్ చాలానే బాగుంది, మంచిగా ఉంది అని చెప్పి అయితే నేను ఈ స్టీమర్ని పర్చేస్ చేసుకున్నాను. ఇంకా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ స్టీమర్ని నెంబర్ 1గా వాడుకోవచ్చు. వీటితో పాటుగా నేనైతే డైలీ స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, ఎగ్స్ కంపల్సరీ. ఈ సీజన్లో ఫుడ్ ఆ సీజన్లో తినాలంటారు కదా, అందుకనైతే ఈ సీజన్లో స్వీట్ కార్న్ చక్కగా బాగా దొరుకుతుంది. మళ్ళీ స్వీట్ పొటాటో కూడా బాగా దొరుకుతుంది. ఇంకా వారంలో 2-3 రోజులు పాలకూర చపాతి, మెంతికూర చపాతి, పప్పు కన్ఫామ్గా అయితే చాలా ఎక్కువ మొత్తంలో వండుతాము. ఎగ్స్ ఇవన్నీ నాకు బాయిల్ చేసుకోవడానికి నెంబర్ 1గా ఉంది. నేను ఇంతవరకు సలాడ్స్ కానీ ఇలాంటివి ఏమి నేను ప్రిపేర్ చేయలేదు, అంత టైం కూడా ఉండట్లేదు. ఇంకేమైనా టమాటాస్ని మిక్సీ చేసుకోవాలన్నా స్టీమర్లు ఇలా చిన్న చిన్న బౌల్స్లో అరేంజ్ చేసుకుంటాం అయితే నాకు చాలా అంటే చాలా ఈజీగా ఉంది. నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన కర్రీస్ అన్ని చపాతీస్లోకి ప్రిపేర్ చేశాను. రైస్లోకి కొన్ని కర్రీస్ని డైరెక్ట్గా ఇందులోనైతే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను ముందుగా అయితే ఒక కప్పుకి రైస్ని కూడా ఈరోజు స్టీమర్లో కుక్ చేశాను. మీతో చూపిద్దామనే తర్వాత గిన్నెలోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. రైస్ విడిగా వండిన దానికన్నా స్టీమర్లో పెట్టి మనం మర్చిపోయినా అసలు ఏ విధంగానూ మాడిపోదు. అన్నం చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. నీరు పట్టినవి, నీరు ఎక్కువైంది, నీరు తక్కువైతే మాత్రం కొద్దిగా పులుగ్గా ఉంటుంది. నీరు ఎక్కువైనా సరే అన్నం ఎప్పుడు పొడి పొడిగా మాత్రమే వస్తుంది. నేను చాలా వరకు ట్రై చేశాను. ఇది 4-5 ట్రై చేసిన తర్వాతే వీడియోని షూట్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే చుక్కకూర పప్పు. ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికన్నా కావాలి అంటే స్టీమర్లో 10 ఐడియాస్తో 10 వీడియోస్ని షార్ట్ల రూపంలో కూడా అప్లోడ్ చేస్తాను. మీకేం కావాలో కమెంట్ చేయండి.